మాజీ మంత్రి అంబటి రాంబాబు గారి ఇంటిని తగలబెట్టేయడం, దాడి చేయడం, ఆ అరాచకం మీద స్పందించినటువంటి మరో మాజీ మంత్రి జోగి రమేష్ గారు, ఇలాంటి బుద్ధిలేని రాజకీయాలు చేయకూడదు. ఇటువంటి బుద్ధిలేని రాజకీయాలు నారా లోకేష్ ప్రోత్సహిస్తూ ఉన్నారు. ఆయనకు చిప్పు దొబ్బినట్లుంది అని ఒక్క పదం, చిప్పు దొబ్బినట్లుంది. ఇదే మాట, ఇంకేమనలే. సీన్ కట్ చేస్తే జోగి రమేష్ ఇంటి మీద మూకుమ్మడి దాడి, అగ్గిపెట్టి తగలబడిపోతుంది జోగి రమేష్ ఇల్లు. జోగి రమేష్ ఇల్లు అగ్గి కీలకల్లో తగలబడిపోయింది మాస్టరు, తగలబడిపోతుంది జోగి రమేష్ ఇల్లు. మొత్తం చూడండి, తగలబడిపోతుంది జోగి రమేష్ ఇల్లు. మంటలు తగలబడిపోతుంది. జోగి రమేష్ ఇంటి మీద దాడి చేసి నిప్పు పెట్టారు, మొత్తం కాలిపోతుంది. మొత్తం నిప్పు పెట్టేశారు, మూకుమ్మడిగా దాడి చేశారు. ఎంతమంది వెళ్ళి దాడి చేశారో, ఎంతమంది వెళ్ళారో చూడండి, ఎంతమంది వెళ్ళారో చూడండి. మొత్తం రాళ్ళుతో ఇసిరేయడాలు, కర్రలు, రాళ్ళు. ఇదేం రౌడీజం, ఇదేం రాష్ట్రం, వీళ్ళు పరిపాలన ఎందుకు? ఇటువంటి చిల్లరేద వల్ల కంట్రోల్ చేయకుంటే పోలీసులు ఎందుకు, వాళ్ళకి డ్రెస్సులు ఎందుకు? ఇదేం దౌర్జన్యం? ఈ విధంగా ఇల్లులు తగలబెట్టేయడం ఏంది? చిప్పు దొబ్బింది నారా లోకేష్, ఈ ఒక్క మాట అన్నాడు, తగలబెట్టేశారు. ఎంత దారుణంగా మాట్లాడారే వాళ్ళు. మొత్తం తగలబెట్టేస్తున్నారండి, మొత్తం మంటలో కాలిపోతుంది ఆ ఇల్లు. మొత్తం పొగలు వచ్చేస్తున్నాయి, మంటలు, పొగలు. దారుణంగా తగలబెట్టేశారు. రాళ్ళు, కర్రలు, ఏకంగా ఇంటిని ధ్వంసం చేసే రాళ్ళు, గడపారాలు తీసుకొని వచ్చారు. రూల్ ఆఫ్ లా ఉందా ఏడా? ప్రభుత్వం ఉందా ఏడా? ఇంత దారుణమైన వ్యవస్థలా? అది అధికారంలో లేనప్పుడు వీళ్ళు మాట్లాడిన మాటలేంది? అసలు ముండల్ని మింగడానికి పోయిండా జగన్ లండన్కి అన్నారు ఇదే లోకేష్ గారు. ఇట్లాంటి మాటలు ఎన్ని, ఎంత దారుణంగా మాట్లాడారు. నారా లోకేష్కి చిప్పు దొబ్బింది, బుద్ధిలేని రాజకీయాలు చేయకూడదు అని ఒక స్టేట్మెంట్, ఒక మాట మాట్లాడితే ఇంట్లో తగలబెట్టేస్తున్నారు. ఇల్లు నిప్పు పెట్టేసి, దాడి చేసి, ధ్వంసం చేసి. ఓరని పాసుగోలా, అద్భుతంలేండి. పర్లే, ఇవి ఇంకా పెరగాలి. ఎందుకంటే ఇవి ఇంకా పెరిగితే ఆంధ్రప్రదేశ్ కళ్ళ ముందే నాశనం అయిపోతూ ఉంటే కనీసం జనానికి తెలియాలి. అప్పుడైనా చైతన్యం ఏమైనా వస్తుందేమో, జనంలో ఏమైనా చైతన్యం వస్తుందేమో. నోరు దేశం మాట్లాడితే తట్టుకోలేకుండా పోతూ ఉన్నారు. దీన్ని రాజకీయం అంటారా? ఇది పాలన అంటారా?